హయత్ నగర్ డివిజన్ బంజారా కాలనీలోని దయా ఓల్డ్ ఏజ్ హోంలో గురువారం దివంగత మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దయా ఓల్డ్ ఏజ్ హోం నిర్వాహకురాలు మానస గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, నల్గొండ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు సుంకరి మల్లేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, దయా ఓల్డ్ ఏజ్ హోం మరియు వివేరా హాస్పిటల్ చైర్మన్ ఉపేందర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై దివంగత బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆశ్రమంలోని వృద్ధులు, అనాథలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వృద్ధాప్యంలో తోడుగా నిలవడం అంటే భగవంతుడికి సేవ చేయడమేనని, ధర్మభిక్షం గారి ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దయా ఓల్డ్ ఏజ్ హోం చైర్మన్ ఉపేందర్ గౌడ్, నిర్వాహకురాలు మానస గౌడ్ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం అని వారు కొనియాడారు. ఈ ఆశ్రమంలోని క్రమశిక్షణ, వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని, ఒక కుటుంబ సభ్యురాలిగా మానస గౌడ్ వృద్ధుల బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు. వృద్ధాశ్రమానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధం అని వారు తెలిపారు. ఇక్కడ కేవలం వసతి మాత్రమే కాకుండా ప్రేమను కూడా పంచుతున్నారన్నారు. నమస్కారం. ఈరోజు జీవితమే సమాజంగా, జీవితమే ప్రజలుగా బతికినటువంటి ప్రజల మనిషి బొమ్మగాని ధర్మభిక్షం గారి 15వ వర్ధంతి కార్యక్రమం. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని దయా ఓల్డేజ్ హోంలో సోదరి మానస ఉపేందర్ గారు క్రమం తప్పకుండా గడిచిన 3 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిజంగా మానస గారు, వాళ్ళ టీము, ఉపేందర్ గారు, మొత్తం అంతా టీము ఎంచుకున్నది సమాజానికి, సమాజం కోసం పనిచేసేది, సమాజం కోసం ఏదో ఒక రూపంలో పని చేయాలి అనేటువంటి ధర్మభిక్షం గారి ఆలోచన నుంచి ఈ విధంగా వృద్ధులు వృద్ధాప్య జీవితంలో ఈ సమాజంలో కొంత వాళ్ళు నిరాదరణ గురి కాకుండా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో అటువంటి వాళ్లకు సేవ చేయాలనే విధాన్ని ఎంచుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఇవాళ ఆధునిక సమాజంలో. అందుకే నిజంగా ఇంతమందిని ఎక్కడ ఇబ్బంది లేకుండా కుటుంబం మొత్తంగా ఇక్కడ డెడికేటెడ్గా ఇటువంటి వాళ్ళని కండ్లల్లో వృద్ధాప్యంలో కడుపులో పెట్టుకొని చూసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అది నిజంగా ఎంతో కమిట్మెంటు, అంకిత భావం ఉంటే తప్ప చేయగలిగేటటువంటి పని కాదు. అది నేను అనుకుంటాను. ఆ కుటుంబ నేపథ్యం కానీ అవన్నీ కానీ ధర్మభిక్షం గారి ఆయన ఆలోచనల ప్రభావంతో వాళ్ళ మానస కానీ, వాళ్ళకి కానీ, పాండన్న కానీ ఇది అంతా కూడా ఒక గొప్ప ఇది పట్టుదలతో చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటాను. తప్పనిసరిగా ఇది ఇంకా ఎల్లవేళ ఇంకింత మరింత ఇది సమర్థవంతంగా ఇంకా మంచిగా చేయాలి. మాలాంటి వాళ్ళు ఎప్పటికి కూడా దీనికి అన్ని వేళలా సహకరించాలి, సహకరిస్తాం కూడా. ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తితోటి వృద్ధులకు సేవ చేయటమే కాకుండా ధర్మభిక్షం గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నది మానస. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు అన్న సుంకర్ మల్లేష్ గౌడ్ గారు, అదేవిధంగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కారింగు భిక్షమయ్య గౌడ్ గారు, మునుగోడు మాజీ ఎంపీటీసీ సోదరుడు బొడ్డు నాగరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా మన శివనగూడెం మాజీ సర్పంచి చెరుకు లింగం గౌడ్ గారు, ఉపేందర్ గారు, ఇంకా పాండుగౌడ్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడు, అట్లాగే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రారంభమైన నాడు హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి సూర్యాపేట నుండి తొలి శాసనసభ్యుడు,
ఆంధ్రప్రదేశ్ తర్వాత నకరికల్ నుండి ప్రాతినిధ్యం శాసనసభ్యునిగా, నల్లగొండ శాసనసభ్యునిగా, అట్లాగే 2 సార్లు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి బొమ్మగాని ధర్మభిక్షం గారి 15వ వర్ధంతి దయా ఓల్డ్ ఏజ్ హోమ్ పక్షాన ఇక్కడ నిర్వహించడము చాలా అభినందనీయము. ఇప్పటికీ 3-4 సార్లు నిర్వహిస్తున్నారు. దానికి మానస, పాండు కుటుంబము వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని చేస్తున్నందుకు వారిని నేను గీత పని వాళ్ళ సంఘం పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఆయన ధర్మభిక్షం గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనగాం రాములు గారు, వారు కూడా ఒక సీనియరు సర్పంచ్గా మునుగోడు నియోజకవర్గంలో మండల ఉపాధ్యక్షులుగా వారు చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చివరి దాకా గడిపినటువంటి ప్రముఖులు. అట్లాగే ఇతరులు సుంకరి లింగయ్య గారు వాళ్ళందరూ కూడా వారికి కూడా ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది. అవిలయ్య గారు వారందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. వృద్ధాశ్రమం ముఖ్యంగా మానస నిర్వహిస్తున్న హైదనగర్లో పెద్దలు మహనీయుడు మాజీ ఎంపీ మరియు అఖిల భారత గీత కార్మిక సంఘం అధ్యక్షులు, తన జీవితాన్నే గీత కార్మిక అంకితం చేసిన వ్యక్తి ఒక వర్ధంతిని ఇందులో జరుపుకోవటం నిజంగా వారికి ఇచ్చే ఘనమైన నివాళి. మానస గారు గత 3-4 సంవత్సరాలుగా దాదాపు 40 మంది వృద్ధుల్ని వారిని దగ్గర తీసుకొని, ఆమె డాక్టర్ కాబట్టి ఏ ఆపద వచ్చినా వారి కుటుంబ సభ్యులు పాండు, సావిత్రి, వాళ్ళ కుటుంబం మొత్తం ఒక మంచి ఆలోచనతోటి నిజంగా వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటారో, మన ఇంట్లో మన తల్లిదండ్రులకే ఒక్కరికే మనం విసుగు బాధపడతాం, కానీ ఇంతమందిని మెయింటైన్ చేయడం అనేది వారు పూర్వజన్మ సుకృతం. ఇది డబ్బులుగా భావించొద్దు, సేవగా భావించాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ఎప్పుడోసారి వృద్ధులం అవుతాం, అది సహజం. అప్పుడు మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనతోటి మానసగా నిర్వహిస్తున్న దీనికి మద్దతుగా మనందరం వారు అడుగేసి వారికి సాయం అందించాలి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ధర్మభిక్షం గారు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడి నా వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా ఈ ఆశ్రమం జరుపుకోవడం వారి స్ఫూర్తి. అలాగే మా నాన్నగారైన సుంక లింగయ్య గౌడ్ గారి యొక్క వర్ధంతి కూడా ఈరోజు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా నాన్నగారు రేపు శ్రీవన చంద్రంగా చనిపోయింది కాబట్టి ఈరోజు ఇక్కడ జరుపుకోవటం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పల్లె రవి గారు, నాగరాజు గారు, భిక్షం గారు, నరేందర్ గారు మరి అందరూ కూడా పాల్గొన్నందుకు వారికి కృతజ్ఞతలు. ఒకటే, మనం ప్రతి మనిషి పుట్టుక మరణం సహజం, కానీ పుట్టినప్పుడు ఏదో ఒక గొప్ప పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరికి అన్ని విధాలా మనందరం కూడా ఎక్కడ ఉన్నా మన వారికి తెలియజేసి వారి అభివృద్ధికి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చేసిన పెద్దలు, పూజ్యులు, నా శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ దయావళి హోం నడుపుతున్నాను, దీన్ని నిర్వహిస్తున్నానంటేనే నా పక్కన నిలబడ్డ మా పెద్దలు, అలాగే మా పూర్వులు, మా తాతగారు ఆశీర్వాదము, జనగర రాములు గౌడ్ గారు నాకెన్నో కథలు చెప్తూ పెంచినారు. మా తాతయ్య చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. మా తాతయ్య ఇప్పుడు మామయ్య కానీ, మల్లేశం గౌడ్ మామయ్య గురించి కానివ్వండి, పల్లరవి అన్న గురించి కానివ్వండి, అందరి గురించి కూడా మా ఇంట్లో ఎప్పుడు డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. మేము వెళ్ళిన ప్రతిసారి, మేము ఇంటికి హాలిడేస్ వస్తే మా తాతయ్య దగ్గరికి వెళ్తే మా తాతయ్య అందరి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. నా చిన్నతనంలో నన్ను ఎత్తుకొని ఫోటో దిగారు అని చెప్పారు ఎవరు, ధర్మభిక్షం తాతగారు. నేను చూసా ఆ ఫోటో, అంతవరకే నాకు తెలుసు. నాకు ఎటువంటి జ్ఞాపకం నాకు లేదు ధర్మభిక్షం తాతగారితో. కానీ ఆయన స్ఫూర్తి, ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే నాకు ఈరోజు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దయా ఓల్డ్ ఏజ్ హోమ్ కి అందరూ ఇంత అభినందనలు, ఇంత ఆదరణ చూపిస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు.
మా చైర్మన్ ఉపేందర్ గౌడ్ సార్ గారు, ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటిది అతి త్వరలో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం మనము ఇదే పేరుతో, దయా ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ దయా రీహాబిలిటేషన్ సెంటర్. ఈ రెండింటిని కూడా మనం మొదలు పెట్టబోతున్నాము. అప్పుడు కూడా మా పెద్దలు అందరి ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.